స్వాగతం సుస్వాగతం పొలారిస్ గేమర్స్కి. మనమైతే ఇవాళ మైన్క్రాఫ్ట్ మొబైల్ ప్రపంచం ఎపిసోడ్స్ 8కి అయితే వచ్చేసాం. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. లెట్స్ గో గైస్. మనమైతే ఇవాళ కూడా నెదర్కి అయితే వెళ్ళిపోతున్నాం. ఈసారి అయితే కన్ఫర్మ్ రివెంజ్ అయితే ఉంటుంది. నేనైతే మంచిగా సిద్ధమైతే ఉన్నా, చూసుకోవచ్చు. మన చేతిలో బాణాలు వేసడానికి బౌ కూడా తెచ్చుకున్నా. దీనికైతే ఎంచార్ట్మెంట్లు చేసాం. మనకైతే ఒక్క బాణం ఉంటే చాలు 100 బాణాలు ఉన్నట్టే. అలాంటి ఎంచార్ట్మెంట్లు ఉన్నాయి. మనమైతే ఇంక లేట్ చేయకుండా అయితే వెళ్ళిపోతాం. ఈ లోపమే వెళ్ళిపోయాలైతే మీరైతే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మనమైతే వచ్చాం. వచ్చింగల్లా నన్ను సాగు కొడతానే గైస్. వచ్చి రాగానే ఏంటి గైస్ నాకు ఈ బాధ. అసలు ఈ మ్యాగ్మా పురుగుల దగ్గర రావాలి నాకు. నెక్స్ట్ టైం నుంచి కొంచెం ప్రొటెక్ట్ పెట్టుకోవాలి దీన్ని, ఈ నదర పొట్లని. మళ్ళీ ఈసారి అయితే చచ్చిపోను కన్ఫర్మ్ చెప్తున్నాగా. చచ్చిపోను. చూస్తారు మీరే. వీటికి వాళ్ళ సావే. మనం వచ్చిన దీనికి రివెంజ్ కోసం. రివెంజ్ తీసుకోవడం మాత్రం కన్ఫర్మ్ పక్కా. కానీ ఇట్లయితే సావ కొడతానే, అదే నా బాధ. ఈ పిల్లలే తోసేస్తున్నాయి, లావాలోకి తోసేస్తున్నాయి. వచ్చి నార్మల్గా అవి కొడతానే. ఎదుగుకోండి తోసేస్తాను తోయమాకు. ఆగు నీ పని పడతా ఆగు. అయిపోయింది గైస్. ఓకే, మనమైతే ఈ ఏరియా నుంచి అర్జెంటుగా అయితే వెళ్ళిపోవాలన్నమాట. మన వల్ల కాదు. ఓ వాట్ ఈస్ హ్యాపెనింగ్? నాకైతే ఏం కనపడట్లా ఫస్ట్. ఓకే ఫాస్ట్గా వెళ్ళిపోవాలి. ఫాస్ట్గా ఈ ఏరియా నుంచి వెళ్ళిపోయామంటే ఏం ఉండవు గైస్, కొంచెం ఫ్రీగా ఉంటుంది. నెక్స్ట్ టైం నుంచి రాగానే డైరెక్ట్గా ఇక్కడికి ఉండేటట్టు పెట్టుకుంటా. ఓకే, ఇప్పుడు ఎటు వెళ్దాం? ఇటేదో దారి కనపట్లా. అసలు కిందకి వెళ్దామా లేకపోతే ఎటు వెళ్దాం? ఎటో కూడా పోదాం. ఫస్ట్ అయితే ఇటు వెళ్దాం. ఇటు కొంచెం సేఫ్గా అనిపిస్తుంది. నేనైతే కొంచెం అటు ఇటు తిరుగుతూ ఉంటా. తిరిగిన తర్వాత ఏమన్నా కనిపిస్తే మీకైతే చెప్తాను. ఓకే గైస్, వీఆర్ హియర్. మనమైతే బ్యాచ్ సెంటర్మెంట్ దగ్గరికి అయితే వచ్చాం. ఈలోపు నన్ను ఇది పిగ్లిన్స్ సాగొడుతున్నారని చెప్పి గోల్డెన్ బూట్స్ కూడా వేసుకున్నా. ఇదే అన్నమాట బ్యాచ్ సెంటర్మెంట్. చూడండి ఎంత పెద్దగా ఉన్నదో. ఇప్పుడైతే దీంట్లోకి అయితే వెళ్ళిపోతాం. దీంట్లో దొరికినంత లూటు మన మైన్క్రాఫ్ట్లో ఎక్కడా దొరకదు. ఇక్కడైతే డేంజరస్ చాలా ఉంటాయి అన్నమాట. డేంజరస్ చూడండి. లోపలికి వెళ్ళడానికి కూడా నాకు కనీసం లోపలికి రాకముందే సాగు కొట్టేస్తున్నాయి వీటిని. ముందు వీటిని కొట్టాలి వేసి క్యూబుల్ని. ఎగురుకుంటూ వచ్చి వాటినేమో లావాలు పైన నుంచారు వెళ్తాయి. మనకేమో అట్లా పవర్స్ ఉండవు. ఇక్కడైతే చూసుకోవచ్చు. వాడే అనమాట బ్రూట్ గోల్డెన్ యాక్స్ పట్టుకున్నాడు. జస్ట్ 2 హిట్లతో మనం లేపేస్తాడు అనమాట. ముందైతే వాడిని చంపాలి. ఎవరిని చంపినా చంపాను. ఏదో లోపలికి వెళ్ళిపోయి కనపడట్లేదు గైస్. చూడండి, అయిపోయినాయి అనుకుని దూకుతా ఉంటేనో మళ్ళీ వస్తున్నాయి. ఎక్కడి నుంచి వస్తున్నాయి అర్థం కావట్లా. ఇంకెన్ని వస్తాయి రే గైస్. ఇవి వస్తూనే ఉన్నాయి గైస్ చంపే కొద్దీ. ఓకే గైస్, మనమైతే వాటిని అయితే చంపేసి ఇటు పక్క అయితే వచ్చాం. ఇప్పుడైతే ప్రశాంతంగా అయితే లూట్ చేసుకున్నాం. ఇక్కడైతే గోల్డ్ బ్లాక్స్ ఉన్నాయి. చెస్టులే ఉంటాయి, చూద్దాం. ఈ చెస్ట్ ఓపెన్ చేస్తే మొత్తం గోల్డే ఉంది గైస్. సర్లేండి, దొరికినంత బంగారం తీసుకొని టెంప్లెట్స్ వీటితో మనం మోస్ట్ పవర్ఫుల్ ఆర్మర్ని అయితే చేయొచ్చు ఈ గేమ్లో. నెదరైతే ఇదే మోస్ట్ పవర్ఫుల్ ఆర్మర్ చేయడానికి యూజ్ అయ్యేది. ఇదే ఏన్షియంట్ అబిలిటీ గైస్. ఇవి మనకి యూస్ఫుల్లే. డైమండ్ హెల్మెట్, ఈ 2 మనకు అక్కర్లాగా మిగతాయి. వేరే చెస్ట్ చూద్దాం. రెండో చెస్ట్లో డైమండ్ స్పియర్ అయితే ఉంది. ఇప్పటిదాకా నేనైతే క్రాఫ్ట్ చేయాల. ఇంకైతే ఆరోస్ ఉన్నాయి. మొత్తం టోటల్ కలిపి 33 ఆరోస్ అయితే ఉన్నాయి గైస్ ఒక్క చోటే. డైమండ్ బూట్స్ ఉన్నాయి, డైమండ్ లెగ్గిన్స్ ఉన్నాయి, ఇంకా గోల్డ్ ఉన్నాయి. ఈ టెంప్లెట్ కూడా ఉంది. ఓకే, మంచి లూట్ అయితే దొరికింది మనకి కాస్త. గోల్డ్ అయితే మెరిసిపోతుంది గైస్. మరి రిఫ్లెక్షన్ గట్టిగా కొట్టుతుంది. మనమైతే కాస్త లైటింగ్ని అయితే తగ్గిద్దాం. ఓకే, ఇంకేమన్నా చెస్టులు కనపడతాయేమో చూసి అక్కడైతే మిమ్మల్ని అయితే కలుస్తా. ఓకే గైస్, మనకైతే ఇంకో చెస్ట్ అయితే దొరికింది. దీంట్లో ఉందా చూద్దాం.
దీంట్లోనూ సేమ్ గోల్డ్ ఒక డైమండ్ షవల్ ఉంది. బోర్న్ బ్లాక్స్ ఉన్నాయి, మనమైతే పెంచుకోవచ్చు. గోల్డెన్ స్వాడ్ మనకు అక్కర్లా. గ్లైడెడ్ బ్యాక్ స్టోన్ అంట, ఏందో కూడా తెలియదు నాకు. స్ట్రింగ్ ఉంది, మ్యాగ్మా క్రీమ్ నువ్వే ఉంచుకో. గోల్డెన్ నగ్గెట్స్ వద్దు గైస్, అసలు అది తీసుకుంది. వాటితో అయితే క్యారెట్స్ అయితే చేయొచ్చు మనం. ఇంకేమైనా కనపడతాయేమో చూసి మీకైతే ఇంకో చెస్ట్ అయితే దొరికింది. నాకు ఇంకా చెస్ట్లు ఏం దొరకలేదు, ఇంకాసేపు ఎతుకుతా. ఇంకేమైనా దొరికితే మీకైతే చూపిస్తాను. వీటిలో అంతే సేమ్ లోడ్ గైస్, ఇంకేమీ లేదు. మొత్తం చెత్త తప్పితే ఏం లేదు. ఇదేందో డిస్క్ దొరికింది, మనం అయితే మ్యూజిక్ వినడానికి. ఓకే, ఇన్వెంటరీ అయితే ఫుల్ అయిపోయింది గైస్ మనకి. సర్లేండి, ఇంకేమైనా కనపడితే ఏమైనా అయితే చూపిస్తా. ఇంకో చెస్ట్ అయితే దొరికింది నాకైతే. ఇదే లాస్ట్ చెస్ట్ అనిపిస్తుంది, ఇంకేం కనిపించలా. వీటిల్లో కూడా మంచిదైతే ఏం లేదు గైస్. పార్క్ షాప్ అంట, పంది మాంసం ఉంది, గోల్డెన్ నగెట్స్ ఉన్నాయి, ఐరన్ నగెట్స్ వద్దు, బూట్స్ దొరికినాయి. మళ్ళీ స్మిల్టింగ్ టాబ్లెట్ మనకైతే చాలా కావాలి. దొరకాల్సింది చెప్తే అన్నీ దొరుకుతున్నాయి. చూద్దాం. ఇంకా యారోస్ ఉన్నాయి, స్ట్రింగ్స్, ఇంకేం లేవు గైస్ మంచి. సర్లేండి, ఇంకేమన్నా ఉంటే నేనైతే తీసుకొని ఇంకా డైరెక్ట్గా మన ఇంటికి వెళ్ళిన తర్వాత కలుద్దాం. ఓకే గైస్, వీఆర్ హియర్. మనమైతే వచ్చేసాం, అక్కడ నుంచి అయితే వచ్చేసాం. ఇవాళ అయితే డిసప్పాయింట్ అయితే అయ్యా, అన్ని చెస్ట్లు అయితే పెట్టేసి ఆల్రెడీ. మీకైతే నెక్స్ట్ ఎపిసోడ్ ఐరన్ ఫామ్ కట్టాలంటే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా ఏమన్నా కట్టాలంటే మీరైతే కామెంట్ చేయండి. అండ్ దిస్ ఈస్ ఫర్ దిస్ వీడియో. బాయ్.